సమగ్ర శిక్షా ఉద్యోగులకు న్యాయం చేయాలి. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపంకు నివాళులు అర్పించి మాట్లాడిన తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుండిగల్ యాదగిరి. ముత్నూర్ నుంచి ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వరకు సమగ్ర శిక్షా ఉద్యోగుల పాదయాత్ర. ఆదిలాబాద్ సమగ్ర శిక్ష ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చి వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుండిగల్ యాదగిరి స్పష్టం చేశారు. 17 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. జిల్లా కేంద్రంలో సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు గురువారం ఆదివాసీ హక్కుల పోరాట సమితి టుడుం దెబ్బ సహకారం మద్దతుతో ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వరకు మహా పాదయాత్ర నిర్వహించారు. మీరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి, మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇవాళ జీతం ఫస్ట్ తారీఖు వచ్చే విధంగా తీసుకొని వచ్చింది. మెల్లమెల్లగా సాగుబోతు తండ్రి ఉంటే ఇల్లు ఎంత నష్టం జరుగుతుందో అంతకంటే ఎక్కువ నష్టం జరిగింది తెలంగాణ ప్రాంతం. తప్పకుండా ఏడాది అయ్యింది. ఇంకొక కొన్ని రోజుల్లో కూడా ఈ ఆర్థికంగా అన్ని విధాల ఈ రాష్ట్రం ముందుకు వస్తుంది. మీకు ఇచ్చిన మాట నేనిచ్చిన మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిండ్రు. మీ స్టేట్ నాయకులు ఎవరన్నా ఉంటే 29వ తారీఖు పొద్దున నా దగ్గర పంపిస్తే నేను మీ తరఫు నుంచి మీకు ఉన్న డిమాండ్లను 4 లెటర్ మీద రాసి సీఎం అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళని సీఎం దగ్గర పంపించి నేను మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయి అవి అతి తొందరగా అయ్యేటట్లు ప్రయత్నం చేస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనకు ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉంటూ కూడా మనం చేస్తున్నటువంటి ఈ సంకల్ప దీక్షకు మానవతా హృదయంతో స్పందించి ఇక్కడ వరకు విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ అధిపతి గౌరవ